ఈరోజు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా మొట్టమొదటి పేపరు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ జరిగిందండి. ఈ పేపర్ ఎనాలిసిస్కి సంబంధించి మొత్తం మనకి 11 ఏరియాలు ఉంటే ఏ విధంగా మార్క్స్ వచ్చినాయో ఫస్ట్ చూద్దామండి. దాన్ని బట్టి మనకి గుడ్ స్కోర్ ఏంటి, ఈ పేపర్లో ఇంపార్టెంట్ గుడ్ స్కోర్ ఎలా ఉండబోతుంది, అంటే ఆల్మోస్ట్ కట్ ఆఫ్ స్కోర్ ఎలా ఉండబోతుందో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద 18 బిట్స్ వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ మీద 18 బిట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి అండి. ఈ పేపర్ ఫస్ట్ ఓపెన్ చేయగానే కొన్ని ఏరియాల్లో ఇదే వచ్చిందా, కరెంట్ అఫైర్స్ పేపర్ వచ్చిందా అన్నట్టు వచ్చింది. ఇది కొత్త పేపర్, అంటే కొత్త పేపర్, నేను ఎస్ఎస్ చేసినట్టు మీకు కొత్త పేపరే వచ్చింది, రీసెంట్ పేపరే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద 11 బిట్లు వచ్చినాయి, మంచి బిట్లు వచ్చినాయి. గ్రూప్ 3 కంటే ఈ పేపర్ బాగుంది, గ్రూప్ 3 కంటే ఈ పేపర్ బాగుంది. కాస్త ఈజీగా అనిపించింది కూడా గ్రూప్ 3 పేపర్. డేట్లు అలాంటివి లేవు, ఎనాలిసిస్ వచ్చినాయి, లార్జ్ సైజ్ బిట్లు వచ్చినాయి. తర్వాత వద్దాం. తర్వాత జాగ్రఫీకి సంబంధించి మీకు 20 బిట్లు, 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ మీద 9 బిట్స్ వచ్చినాయి, 9. తర్వాత జనరల్ సైన్స్ మీద మనం ముందు ఊహించినట్టే జనరల్ సైన్స్ మీద కూడా చాలా ఎక్కువ 15 క్వశ్చన్స్ మీకు వచ్చినాయి. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా 7, తర్వాత హిస్టరీ, సొసైటీ, కల్చర్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మీద మీకు 9 బిట్లు రావడం జరిగింది, ఎక్కువే వచ్చినాయి. తర్వాత తెలంగాణ విధానాలు, ఇది పాలసీస్ అవి 4. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ 7 బిట్లు రావడం జరిగింది సోషల్ ఎక్స్క్లూజన్ మీద. తర్వాత రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకి చాలా ఎక్కువగా 28. తర్వాత ఇంగ్లీష్ నుంచి 22, ఈ రెండింటి మీద నుంచి 50 వచ్చింది. మనం ముందు ఊహించింది, నేను ఎగ్జామ్ రూమ్లో చెప్పాను. ఈ పేపర్ పేరే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అంటే 50 మార్క్స్ ఎప్పుడు ఇక్కడ వస్తాయి, అది ముందే ఊహించింది, ఇక్కడ వచ్చినాయి కూడా. ఇప్పుడు ఈ పేపర్ ముందు మార్కులు ఎంత ఎక్కువ, ఎంత స్కోర్ వస్తే మంచిదని చెప్పబోయే ముందు మనం అంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ ఒకసారి పోల్చుకుంటే ఇది గ్రూప్ 3, ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ కంటే చాలా మంచి పేపర్ రావడం జరిగింది, ఒక రకంగా ఈజీ పేపర్ రావడం జరిగింది. కాబట్టి దానికంటే మంచి స్కోర్ ఉండబోతుంది, ఎందుకంటే అది డేట్లని ఇవన్నీ గందరగోళంగా అయిపోయింది. కానీ ఈ పేపర్ ఒక రీజనబుల్గా, చాలా హేతుబద్ధంగా, అంటే రేషనల్గా ఈ పేపర్ రావడం జరిగింది. ఓకేనా. తర్వాత కూర్పు బాగుంది, వెల్ కంపోజ్డ్. ఓకే. కంటైనింగ్ ఎవ్రీ చాప్టర్. ఇవి కూడా జనరల్ ఎబిలిటీస్ ఊహించిన రీజనింగ్, ఇంగ్లీష్ వస్తుందని. ఓకేనండి. ఈ విధంగా చాలా మంచిగా రావడం జరిగింది. తెలుగు ట్రాన్స్లేషన్ బాగుంది, బిట్లు తప్పులకి ఆస్కారం లేకుండా రావడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే గ్రూప్ 3 కంటే ఎక్కువ ఉండబోతుంది, అదైతే గ్యారెంటీ. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ పేపర్ని డిసైడ్ చేసే, స్కోర్ని డిసైడ్ చేసే ఏరియాని 10, 11. ఇక్కడ మీకు ఇంగ్లీష్ చూస్తే కాస్త కఠినంగా అనిపించింది. ఇంగ్లీష్ గ్రూప్ 3 కంటే ఇంగ్లీష్ కాస్త కఠినంగా పెద్ద పెద్ద బిట్లు రావడం వల్ల తెలుగు మీడియం పీపుల్ కొంచెం డిసడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఇంగ్లీష్లో రాబోతుంది. 2, ఈ రీజనింగ్, జనరల్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొన్ని లార్జ్ సైజ్ వచ్చినాయి. అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రైంట్. నేను ముందే మీకు చెప్పాను ఈ విషయాన్ని కూడా. టైం మేనేజ్మెంటే పెద్ద ప్రాబ్లం అయ్యింది ఈ పేపర్లో, చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్పిన బట్టి. తర్వాత గ్రూప్ 3 కంటే కాస్త ఈజీగా ఉంది, టైం మేనేజ్మెంట్ అయింది. తర్వాత ఈ రీజనింగ్, ఇంగ్లీష్ అనేది కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అవ్వబోతుంది లైట్గా, మరీ ఎక్కువ ఏమి కాదు. ఆ విషయంలో వాళ్ళు కూడా బాగా చేస్తారు ఇది. తర్వాత అండి ఈ జోగ్రఫీ బిట్లు అనేది కొంచెం మంచిగా మ్యాప్ బేస్డ్ మంచిగా రావడం జరిగింది, 20 బిట్లు. తర్వాత ఈ జనరల్ సైన్స్ ఏంటంటే రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి, సో అది అడ్వాంటేజ్ వచ్చింది. తర్వాత కరెంట్ అఫైర్స్ అయ్యారని చాలా ఈజీగా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 2 మినిట్స్ పేపర్ అంతా ఈజీగా వచ్చింది. సో దీన్ని బట్టి మనం స్కోర్ ఎంత ఉంటుందొచ్చు అంటే మీకు ఈ స్కోర్ అనేది 100 ఈజ్ ద బెస్ట్ స్కోర్ అండి. 100 మార్క్స్ అనేది ద బెస్ట్ స్కోర్. కానీ స్కోర్ అనేది 90 to 100. మీకు ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వివరిస్తాను. 90 to 100 ఈజ్ ద బెస్ట్ స్కోర్. అకార్డింగ్ టు based on my analysis, deep analysis, 90 to 100 marks is the best score. అంతే. మీరు
ఈ పేపర్ని అలా పక్కన పెట్టి రెండో పేపర్ తర్వాత మాట్లాడతాను. రేపు జరగబోయే ఎగ్జామ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయమని నేను కోరుతున్నానండి. ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ది నెక్స్ట్ టుమారోస్ ఎగ్జామినేషన్.